ఎస్ మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. అక్రమ అరెస్టులను బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఇవాళ ట్యాంక్ బండ్ మీద అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ పిలుపు నేపథ్యంలో ఆల్రెడీ బీఆర్ఎస్ నేతల ముందస్తు హౌస్ అరెస్ట్ల కూడా మొదలైనాయని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. ట్యాంక్ బండ్ దగ్గర ఆందోళన నిర్వహించకుండా ధర్నా చేయకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. వివేకానందని ఇంటి నుంచి బయటకు రాకుండా కూడా అక్కడ అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇక ఏం జరిగినా కూడా ఏం చేసినా కూడా ఒకవైపు మేము ప్రజాపాలన మా దగ్గర మేము పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం అందరికీ ఒకవైపు మాటలు మాట్లాడుతుంటారు కానీ చేతల్లో దానికి పూర్తి భిన్నమైన ప్రవర్తన ప్రభుత్వం నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సమస్యలకు సంబంధించి ప్రశ్నించినప్పుడు అక్రమంగా అరెస్టులు చేయడము, ఆందోళన చేసే నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్న ఒక దారుణమైన వాతావరణం కనిపిస్తోంది. సో ఇప్పుడు తాజాగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించిండ్రు. ఆయన బయటికి రాకుండా ఆందోళన నిర్వహించకుండా అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, వివేకానంద ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితి కనిపిస్తోంది? పోలీసు బలగాలు కూడా భారీగా మోహరించినట్టు తెలుస్తుంది. నిన్న ఇదే టైం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల వలయంలో తెలంగాణ రాష్ట్రం ఉందని చెప్పుకోవచ్చు. 24 గంటలు గడిచినా ఇంకా పోలీసుల నుంచి ప్రజలు చేరుకోవట్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఉదయం నుంచి కూడా కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పెద్ద ఎత్తున పోలీసు బలగాల మోహరింపు, తర్వాత మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అరెస్టు అర్ధరాత్రి వరకు కూడా హైడ్రామా కొనసాగింది. ఇవాళ అయితే నిన్న ఏదైతే ఈ అక్రమ అరెస్టులు కావచ్చు, అక్రమ నిర్బంధాలు కావచ్చు, ఇవన్నిటి నేపథ్యంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయన వర్ధంతి సందర్భంగా ఆనాడు తెలంగాణను ఒక రోల్ మోడల్ గా, తెలంగాణను ఔన్నత్యాన్ని దేశానికి చాటి చెప్పే విధంగా తెలంగాణను చూపెట్టేందుకు నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహాన్ని పెట్టి ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం పెట్టిన ఘనతను ఆ చోటును దక్కించుకున్న తెలంగాణ రాష్ట్రం సంబంధించి అక్కడ వాళ్ళ ఆయన వర్ధంతి సందర్భంగా గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే సంవత్సర కాలం పూర్తయింది. కానీ అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం పట్టించుకోవట్లేదు. అంబేద్కర్ మహనీయుడికి కనీసం కూడా సౌకర్యాలు కావచ్చు, అక్కడ ఉండే ఎవరైనా బుద్ధిస్టులు కావచ్చు, ఇతర బడుగు బలహీన వర్గాలు కావచ్చు, అంబేద్కరిస్టులు వచ్చి అక్కడ నివాళులు అర్పించుకునేందుకు కూడా ఏర్పాట్లు చేయకపోవడం దుర్మార్గ చర్య అని చెప్పేసి నిన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ అక్కడ నిరసన తెలుపుతాం, రేపు ఖచ్చితంగా ఈ అక్రమ అరెస్టు, నిర్బంధాలు ఇవన్నిటికీ రాజ్యాంగానికి తూట్లుపడుస్తున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన చెప్తామని నిన్న ప్రశాంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ అంతా కూడా మరొక్కసారి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎవరైతే అక్కడికి వెళ్తారని సమాచారం ఉందో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వారి ఇంటి ముందు పెద్ద ఎత్తున పోలీసులు మోహరింపు, వారిని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తో పాటు ఎమ్మెల్సీ సెందుపూర్ రాజు ఇంటి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. వారు ఈ కార్యక్రమానికి వెళ్తారు అని ముందస్తు సమాచారంతోనే ఇవాళ అక్రమ అరెస్టులు మరొకసారి కూడా కొనసాగిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ 24 గంటలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసుల ఈ అక్రమ నిర్బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. వాళ్ళ ఇందిరమ్మ రాజ్యం అంటే నాటి ఇందిరమ్మ రాజ్యం నిజంగానే ఎమర్జెన్సీని తలపించడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో అక్రమ అరెస్టుల పరంపర కొనసాగుతుంది. నిన్న అర్ధరాత్రి వరకు కూడా హైడ్రామా కొనసాగిన ఏదైతే కౌశిక్ రెడ్డి ఉదంతం ఉందో అది నిన్న కోర్టు చివాట్లు పెట్టినా మళ్ళొక్కసారి కూడా వాళ్ళ పోలీసుల తీరు మారకపోవడాన్ని ఖచ్చితంగా యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఇవాళ మరొకసారి కూడా ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ ఎన్ని కుట్రలు, ఎన్ని నిర్బంధాలు పెట్టిన అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్తాం, అక్కడ పరిసరాలను ఖచ్చితంగా మేము పరిశుభ్రం చేపిస్తాం, ఖచ్చితంగా అక్కడ నిరసన తెలుపుతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఏదైతే అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలతో ఈ తెలంగాణ సమాజాన్ని ప్రశ్నించడం ఆపలేరని చెప్పేసి కూడా చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమంలోనే ఇంత పెద్ద ఎత్తున ఎగిరిపోయిన ఉద్యమానికి భయపడలేదు. నాటి ఉమ్మడి పాలనలో ఇవాళ సాధించిన తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ ఒక దిక్సూచి, అలాంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఈ విధంగా అక్రమాస్తి చేయడం ఏంటని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే ఇటు పలువురు మాజీ ఎమ్మెల్యేల ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున బలగాలను మోహరించినట్టు కూడా తెలుస్తుంది. ఇటు అటు హరీష్ రావుతో పాటు కేటీఆర్, ఇటు మిగతా ఎవరైతే ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్తారని ముందస్తు సమాచారం ఉందో వారి ఇంటి దగ్గర అంతా కూడా పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. అంతేకాకుండా నాయకులు ఎవరైతే ఉంటారో ద్వితీయ శ్రేణి నాయకులు వాళ్ళ ఇంటి దగ్గర కూడా పోలీసులను మోహరించినట్టు కూడా తెలుస్తుంది. ఇటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉదయం నుంచేలే 6 గంటల నుంచేలే పోలీసుల పహారా ఉన్నట్టు కూడా మన సమాచారం ఉంది. షంబీపూర్ రాజు కూడా హౌస్ అరెస్ట్ చేసినట్లు కొద్దిసేపటి క్రితం తెలిసింది. మొత్తానికి వాళ్ళ పోలీసులు తమ రాజ్యాన్ని చేతిలో పెట్టుకుని చట్టాన్ని ఒక రాజకీయ పార్టీకి అతీతంగా వాడుకుంటున్నారని చెప్పేసి కూడా ఇవాళ విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరొకసారి వాళ్ళ యావత్ తెలంగాణ అంతా కూడా ఉలిక్కి పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వేచ్ఛ
రైట్ లెవెల్ గత 24 గంటలుగా కూడా ఒక నిర్బంధ వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి. ఎక్కడికక్కడ అరెస్ట్ల పర్వం, హౌస్ అరెస్ట్ల పర్వం, కనీసం నిరసన తెలపడానికి కూడా వీలు లేకుండా పూర్తి పోలీసు పహారాలు, పోలీసు బందోబస్తు మధ్యనే ఒక పరిపాలన కొనసాగిస్తున్న వాతావరణం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది.